అనయ్య వెల్కమ్ టు అవర్ ఇంటర్వ్యూ. సుశాంత్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సార్. మీరైతే చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యారు, సినిమాలు చేశారు, సో నాకే కొంచెం కొత్తగా ఉంది. ఇంకా ఉంటాయి అలా కాదు, ఇక్కడ బేసిక్గా ఇక్కడ జరిగేది నేను అన్నయ్య ఇంటర్వ్యూ చేస్తాను అనుకుంటారు అందరూ, కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అన్నయ్య నన్ను ర్యాగింగ్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది అది. నన్ను చేయకపోతే చాలా. వెల్కమ్ టు మై ఓన్ ర్యాగింగ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారితో పనిచేశారు, వినాయక్ గారితో పనిచేశారు, రాజమౌళి గారితో పనిచేశారు, హరీష్ శంకర్తో పనిచేశారు. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్తో పనిచేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ హరీష్ ఈ క్వశ్చన్కి ఎన్నోసార్లు ఆన్సర్ చెప్పేసాము. జోక్స్ అపార్ట్, అసలు క్వశ్చన్ వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు వాళ్ళు మోర్ దెన్ చెప్తాను, నీకు కూడా చెప్తాను, వాళ్ళు మోర్ దెన్ మై డైరెక్టర్స్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మేము ప్రొఫెషన్ అండ్ పర్సనల్ని ఎప్పుడు లింక్ చేసి అది ఉండదు. బేసిక్గా చాలా వరకు మనకి ఉంటుంది కదా, మాట్లాడితేనే ఓహో సినిమా, ఇప్పుడు ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏదో సినిమా ఉన్నట్టుంది అనుకుంటారే తప్ప అది పర్సనల్ స్పేస్లో అది అనేది వాళ్ళు ఒకరు కూడా ఆలోచించారు. అలా క్లోజ్గా మాట్లాడిన సార్ ప్రతిసారి సినిమా చేయాలంటే మా ఇద్దరం కలిసి 10 సినిమాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఎందుకని అంటే జోక్స్ అపార్ట్, వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు కంపేర్ చేసుకోను, దే ఆర్ మై గురూస్. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా, డైరెక్టర్ ప్రీవియస్ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో సంబంధం లేకుండా సినిమా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మీరు.